ఈరోజు మా పిల్లల స్కూల్లో ఫుడ్ కాంపిటీషన్ ఉంది. అది రూల్స్ ఏంటంటే కేక్ అయి ఉండాలి, కానీ మైదా యూజ్ చేయకూడదు. అప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది. ఆ కేక్ లాగా ఉండాలన్నారు కానీ కేకే కావాలనలేదు కదా. అంతే టైంకి ఇంట్లో బ్రెడ్ కూడా ఉంది. బ్రెడ్ పుడ్డింగ్ చేద్దామని బ్రెడ్ పుడ్డింగే రెడీ చేస్తున్నా. మిక్సీలో 4 బ్రెడ్స్ అండ్ అందులోకి తగినంత షుగర్ వేసి ఎగ్స్ 2 బ్రేక్ చేసిన. ఎగ్స్ వేసినా కాబట్టి కొంచెం స్మెల్ రాకుండా అని చెప్పి వెనీలా ఎసెన్స్ ఉండే వెనీలా ఎసెన్స్ కూడా వేసేసిన. ఇక్కడ క్యారమిల్ సిరప్ రెడీ చేసుకునే. క్యారమిల్ సిరప్ తొందరగా గట్టి పడుతుంది. మనం ఎందులో అయితే పుడ్డింగ్ వేయాలనుకుంటున్నామో అందులోకి క్యారమిల్ సిరప్ని తొందరగా వేసేసుకోవాలి, ఎందుకంటే తొందరగా స్టిక్కీ అయిపోతుంది. నేను ఒక 2 స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్లో పెట్టిన, ఇంకో 2 ఓవెన్ పైన 2 పెట్టేసిన. 1 అవర్లో 4 అయిపోయినాయి. కొంచెం చల్లబడ్డ తర్వాత సైడ్స్ కొంచెం రిమూవ్ చేసుకొని ఇట్లా బోర్లించుకుంటే సరిపోతుంది. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం చల్లగా ఉంటే కొంచెం టేస్ట్ వస్తుందని ఫ్రిడ్జ్లో పెట్టిన. పిల్లలకు స్కూల్కి తీసుకుపోవడానికి 2 రెడీగా పెట్టేసిన. ఓకే, బాయ్.